సిటీ న్యూస్కు స్వాగతం. ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఘనంగా నిర్వహించారు. ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ సెంటర్లోని భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపక కార్యాలయం వద్ద పలువురు బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడే విధంగా స్వాతంత్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రా బ్యాంక్ స్థాపించడం ముదావహమన్నారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య జీవితం నవతరానికి ఆదర్శప్రాయమని వారన్నారు. అటువంటి మహనీయుని ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్ఎస్ఎన్ రెడ్డి, ప్రెసిడెంట్ వారణాసి కృష్ణమూర్తి, చైర్మన్ కె రాజేంద్ర, వి జగన్మోహన్ రావు, కొల్లు సాయిమోహన్ రావు, మహమ్మద్ మునీర్, ఈ విశ్వేశ్వరరావు, ఎన్ హరిప్రసాద్, ఆర్ రాజారాం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ కె వెంకట్రావు, డిప్యూటీ హెడ్ పి రామలింగేశ్వరరెడ్డి మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా మచిలీపట్నంలో ఫౌండర్స్ బ్రాంచ్ ఏదైతే మొదటి శాఖ పెట్టారో పట్టాభి సీతారామయ్య గారు, ఆ శాఖ యందు పాల్గొనటానికి ఇవాళ దేశం నలుమూల నుంచి 150 మంది డెలిగేట్స్ వచ్చారు. ఆ డెలిగేట్స్ అందరూ ఈ బందర్లో ఉన్న పట్టాభి అనుబంధ సంస్థలన్నింటినీ చూసి చాలా ఆనందించారు. మాకు కూడా చాలా బందర్వాసిగా మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. పట్టాభి చేసిన సేవలను కొనియాడుతూ వాళ్ళందరూ మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవాళ ఆంధ్రా బ్యాంక్ ఇదివరకు 2020లో యూనియన్ బ్యాంకులో మెర్జ్ అయిపోయిన ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం ఇవాళ 1923 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు నాడు కార్యకలాపాలు ప్రారంభించిన ఆంధ్రా బ్యాంక్ని ఈ ఊళ్ళో మన మచిలీపట్నంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించడం జరిగింది. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి 146వ జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ దేశం మొత్తం మీద ఉన్న ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ నివాళులు అర్పించడం కోసం ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల నుంచి కూడా మా ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తాలూకా సభ్యుల్ని రిప్రజెంట్ చేస్తూ ఆ కార్యవర్గ సమావేశానికి వచ్చి అందరూ కూడా ఇవాళ ఈ మచిలీపట్నంలో ఉన్న పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్గా నడుస్తున్న వారి ఇల్లును చూడడానికి, అలాగే ఆంధ్రా బ్యాంక్ మొదటి బ్రాంచ్ ఫౌండర్స్ బ్రాంచ్ అంటాం కోనేరు సెంటర్లో ఉంది, అక్కడ కూడా పట్టాభి గారి శిలా విగ్రహం ఉంది. మెంబర్లందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, పట్టాభి సీతారామయ్య గారు లేకపోయినా, ఆంధ్రా బ్యాంక్ లేకపోయినా, యూనియన్ బ్యాంకులో ఉన్న యూనియన్ బ్యాంక్ ఇంకో బ్యాంక్ వెళ్ళినా కూడా పట్టాభి గారిని మర్చిపోవని, పట్టాభి గారితో ఎప్పుడు మా సంబంధాలు మాకు ఆయన పెట్టిన ఈ బెస్ట్ ఇది. ఎందుకంటే సోషల్ స్టేటస్ కానీ మేము మాకు సంఘంలో ఒక పలుకుబడి తేటాకు కారణం మేము ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగులుగా చేరడం వల్ల. ఈ ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగం అనేది పట్టాభి గారు స్థాపించడం వల్ల మాకు అందరికీ అవకాశాలు వచ్చినాయి. అది మేము ఎప్పుడు మర్చిపోము. ఆయన మాకు ఎప్పుడు మా గుండెల్లోనూ మా అన్నింటిలోనూ ఉండే వ్యక్తి, మా నరనరాల్లో కూడా జీర్ణించకపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి గుర్తుగా మనం ఈ రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. 100th ఇయర్ సందర్భంలో కూడా ఇదే చాలా చోట్ల కార్యక్రమాలు చేశాము. అలాగే మచిలీపట్నంలో మా సాయిమోహన్ కానీ, విశ్వేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరికి కూడా కస్టమర్లకే కాదు స్టాఫ్ అందరం కూడా పట్టాభి సీతారామయ్య మరొకసారి తలుచుకుంటూ అమర్ రహే పట్టాభి. అందరూ కూడా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎప్పటి నుంచో ఆంధ్ర బ్యాంకు జన్మస్థలం చూడాలని, ఫౌండర్స్ బ్రాంచ్ చూడాలని చెప్పి కోరడం మీద ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుని ఆల్ ఓవర్ ఇండియా అన్ని చోట్ల నుంచి కూడా సుమారు 150 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బందరు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు పొద్దున్న మన జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్నటువంటి పట్టాభి గారి విగ్రహానికి పుష్పమాలంకరణ చేసి అక్కడి నుంచి అందరూ ఇక్కడికి వచ్చి ఈ
ఫౌండర్స్ బ్రాంచ్ దగ్గర ఉన్నటువంటి పట్టాభి గారి విగ్రహానికి కూడా ఇక్కడ పుష్పమాలను చేసి ఇక్కడి నుంచి ఇప్పుడు పట్టాభి గారి ఆయన నివాస గృహం కస్తూరిబా సంస్థ నిర్వహిస్తున్నటువంటి నివాస గృహం చూసి తర్వాత మెహర్ బాబా సెంటర్లో సమావేశమై ఆయన ఒకసారి అందరం స్మరించుకుని చాలా శుభదినం. ఎందుకంటే ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం 103వ వ్యవస్థాపక దినోత్సవం. అలాగే మొన్ననే 24ని మా ఫౌండర్ శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మన బందరు ఆయన 146వ పుట్టినరోజు జరుపుకున్నాం. ఈరోజు ఆయన స్థాపించినటువంటి బ్యాంకు 103వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక్కడ నాతో పాటు మా ఆంధ్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల ఆల్ ఇండియా సమాఖ్య చైర్మన్ శ్రీ ఎత్తిరి రాజేంద్ర ప్రసాద్ గారు, మా ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు. ఈ ఆంధ్ర బ్యాంక్ స్థాపించబడిన ఈ ప్రదేశం మాకు ఒక పుణ్యస్థలం. ఈరోజు 28 నవంబర్ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకం జరిగింది. ఇది ఒక మాకు పుణ్యదినం. ఈరోజు మేమందరం కలిసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి మా ఆంధ్ర బ్యాంక్ సమాఖ్య యొక్క సభ్యులందరూ ఇక్కడ సమావేశం అవడం ఒక నిజంగా మాకు గర్వించదగిన విషయం. మేము ఇక్కడ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ ఒకటే కాకుండా భారత లక్ష్మి బ్యాంక్, హిందుస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్, ఇంకా వివిధ అనేకమైన సంస్థల్ని ఇక్కడ స్థాపించారు. అవన్నీ చాలా అభివృద్ధి పొంది తర్వాత నేషనల్ స్ట్రీమ్లోకి అవన్నీ మెర్జ్ కావడం జరిగింది. మేము ఆంధ్ర బ్యాంకులో పనిచేసిన రిటైర్ అయినందుకు మేము చాలా గర్విస్తాం. వారిని ఎప్పుడూ మేము మా దైవంగా పూజిస్తాం. వారి సంస్మరణలో ప్రతి సంవత్సరం సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ప్రతి చోట భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మించి తీరుతామని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు అయిన స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనంకు ఎన్ని అవరోధాలు వచ్చినా నిర్మించి తీరుతామని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. మచిలీపట్నంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పివి ఫణికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అందించే పథకాలను ఎంపీ వల్లభనేని బాలశౌరికి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ త్వరలో పట్టాభి స్మారక భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పట్టాభి స్మారక భవనానికి కావలసిన నిధులు మంజూరు చేసేందుకు యూనియన్ బ్యాంక్ సంసిద్ధంగా ఉందన్నారు. పట్టాభి స్మారక భవన నిర్మాణంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మోపర్తి సుబ్రహ్మణ్యం, కానుకోలను ఫణికిరణ్ శర్మ, వేమూరి నాగసాయి, నిమ్మగడ్డ శ్రీధర్, కృష్ణయ్య, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. సర్కిల్పేటలోని శివాలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సర్కిల్పేటలోని శివాలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. కాలభైరవాష్టమి సందర్భంగా సర్కిల్పేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో కాలభైరవ పూజ జరిపారు. కాలభైరవ అష్టమి పురస్కరించుకుని అభిషేకాలు, పూజలు జరిపినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఐటీ శాఖ డైరెక్టర్ సి కవిత దర్శించుకున్నారు. మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఐటీ శాఖ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల డైరెక్టర్ సి కవిత దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన కవితకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో కవిత పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె శ్రీ స్వామివారిని దర్శించుకొనగా ఆలయ పండితులు పూజలు నిర్వహించారు. కవితను దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఐటీ శాఖ డైరెక్టర్ సి కవిత దర్శించుకున్నారు.
మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కళ్యాణ మహోత్సవాలలో చివరి రోజు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ, నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, ముఖ్య అర్చక బుద్దు సతీష్ శర్మలతో పాటు పలువురు అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ ఉత్సవాలు ముగిశాయి. గురువారం రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీ స్వామివారికి పుష్పశయ్యాలంకృత పర్యంక సేవ, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.